హలో అందరికీ, నేను ఈరోజు ఆలు మిల్ మేకర్ కర్రీ చేయబోతున్నాను. అయితే ముందుగా బగాని పెట్టుకోవాలి. దాంట్లో ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు కొంచెం వేగినాక ఉల్లిపాయ వేసుకోవాలి. ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలి. దాన్ని మంచిగా వేయించాలి. కొంచెం వేగిన తర్వాత మన పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకొని అది కూడా కొంచెం వేగనివ్వాలి. వేగిన తర్వాత వెల్లుల్లిని ఇలా కచ్చపక్క దంచి వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. కర్రీ అయినా అట్లా వేసుకోవచ్చు. దాంట్లో ఉప్పు, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుని యాడ్ చేసుకోవాలి. మొత్తం యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఈ కర్రీ ఎవరైనా మంచిగా సింపుల్గా టేస్టీగా చేయొచ్చు. బ్యాచిలర్స్కి కూడా ఇది ఈజీగా చేయగలుగుతారు కాబట్టి నేను చెప్తున్నాను. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇలా కలుపుకున్న ఆలుకి మూత పెట్టి మగ్గనివ్వాలి. తర్వాత చూడాలి. తర్వాత ఇలా పెట్టుకున్న ఆలు మంచిగా మగ్గిపోతుంది. చూసారా ఎంత బాగా మగ్గిపోయిందో. దీంట్లో మనం ఇప్పుడు కారం పొడి యాడ్ చేసుకుందాం. నేనైతే కారం బాగా తింటా కాబట్టి ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం పొడి యాడ్ చేస్తున్నా. యాడ్ చేసుకున్న కారం పొడి మొత్తం ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. అబ్బా, కలర్ ఎంత బాగుందో చూస్తుంటేనే తినబుద్ధి అవుతుంది. వావ్. దీన్ని మూత పెట్టుకోవాలి. అయితే దీంట్లో పక్కకు ఒక వేడి వాటర్ పెట్టుకొని అట్లనే దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న వాటర్ అలాగే ఒక టమాటో వేసేయాలి. వేసి మగ్గ పెట్టాలి. ఇంకో దాంట్లో హాట్ వాటర్లో మిల్ మేకర్ వేసి దాంట్లో కొద్దిసేపు ఆపి దాని తర్వాత దాంట్లో ఉన్న వాటర్ అంతా తీసేయాలి. తీసేసినాక మనం ఏదైతే కర్రీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో ఆ కర్రీలో మిల్ మేకర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తం ఆలు మిల్ మేకర్ కలిసిపోయే విధంగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. తర్వాత తీసి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలి.